మన యేసుక్రీస్తు కార్యములు చేసే దేవుడు. ఈరోజు డిసెంబర్ 18 అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దగ్గరకు వస్తుంది కదా. మరి ఈరోజు ఆయన కార్యములు చేసే దేవుడు అని మనము గమనిద్దాం. ఆదికాండం 3:15లో దేవుడిచ్చిన వాగ్దానం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిం మీద కొట్టుదు అని చెప్పాను. మానవుడు పాపం చేసి తనకు దూరమైనప్పుడు దేవుడు ఒక కార్యం చేయి తలపెట్టాడు. మానవాళికి తాను చేసిన వాగ్దాన నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు జననం ద్వారా నెరవేరింది. దేవుడు మన జీవితాల్లో కార్యములు చేస్తూనే ఉంటాడనే సత్యము ఈ క్రిస్మస్ దినాలలో జ్ఞాపకం చేసుకోవాలి. వివిధ విధానాలలో ఏ విధంగా మన జీవితాల్లోకి ఆయన అనుక్షణం కలుగు చేసుకుంటున్నాడో చూద్దాం. ఒకటి, తన యందు భయభక్తులు కల జీవితాల్లో ఆయన అవసరతను బట్టి కలుగు చేసుకుంటాడు. ధూళి లాంటి మనలందు ఆయన శ్రద్ధ కలిగి తన రాజ్యంలోకి తీసుకెళ్లడానికి గాను తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు. శరీరధారణ కొరకై దేవుడు కొందరు వ్యక్తులను ఉపయోగించుకున్నాడు. ఒక పల్లెటూరు బాలిక అయిన మరియమ్మ జీవితం ద్వారా ఈ సత్యాలను మనం తెలుసుకుందాం. ఆయన ప్రణాళికలో ఉంటే మనల్ని కూడా ఆయన వాడుకుంటాడు. రెండవది, మన స్థాయిని బట్టి ఆయన ఎన్నుకోడు. మనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఆయన ఎన్నుకోవాలనుకుంటే ఆయన కృప ద్వారా ఎన్నుకుంటాడు. ఆయన సార్వభౌమత్వ ప్రణాళిక ప్రకారమే మరియ దీనత్వమును బట్టి ఆమెను ఎంచుకున్నాడు. మరియ రాజైన దావీదు వంశస్థురాలైనా కూడా రోమా సామ్రాజ్యంలో తన దేశము బానిసత్వంలో ఉన్నందున తాను కూడా ఒక బానిసలాగా మెస్సయ్య ఇయ్యబోయే విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంది. మూడవది, మరియ కొరకు దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరిచాడు. మరియ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ఆమె సాధారణ విశ్వాసము, దేవుని పట్ల ఉన్న ప్రేమ, సమర్పణ ఉండడం వల్ల ఆయన వాక్యం ద్వారా దేవుని గొప్ప ప్రణాళికలు అర్థం చేసుకోగలిగింది. అందుకే ఆమె అన్ని తరములలో ధన్యురాలు అని పిలిపించుకుంది. నాలుగవది, దేవుడు మనలను ఆశ్చర్యపరుస్తాడు. ఆయన విధానాలు అద్భుతం, ఆశ్చర్యకరుడు ఆయన. ఆనాటి కన్యకల వల్లే తాను కూడా ప్రవచన ప్రకారం రాబోయే మెస్సయ్య తన గర్భంలో రావాలని ఆశించి ఉండొచ్చు. దేవుని పనిముట్లుగా వాడబడుటకే మనం సిద్ధంగా ఆసక్తిగా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఐదవది, మనల్ని ఎన్నుకున్నప్పుడు దేవుడే ప్రతి విషయంలో నడిపిస్తాడు. గబ్రియల్ దూత తాను గర్భవతిని అవుతానని చెప్పినప్పుడు ఆశ్చర్యంతో ఇదెలా సాధ్యమో అని అడిగింది. దూత తనకు జరగబోయే కార్యక్రమం వివరించి ప్రతి అడుగులో నడిపించాడు. ఆరవది, దేవుడు మనల్ని ఆనందంగా ఉంచుతాడు. బాధ పోగొట్టుకోవడము, ఒంటరితనము, విడిపోవుట, తిరస్కారం లాంటివి మానవుల జీవితంలో భాగమై ఉంటాయి. మరియకు కూడా ఈ లోకంలో ఇవేమీ తప్పలేదు. సమాజంలో హేళన చేయబడింది. భర్త అయిన యోసేపును కోల్పోయింది. ఒంటరిగా పిల్లల్ని పెంచే పని, అన్నిటికంటే భయంకరమైన శ్రమ తన కుమారుడైన యేసయ్య క్రూరమైన శిలువ మరణం. ప్రభునందు ఆనందించడం వల్ల తన శ్రమలన్నీ అధిగమించగలిగింది. ఈ క్రిస్మస్ సమయంలో ఆయన మన జీవితాల్లో కలుగ చేసుకునే విధానాలను అనుభవంతో మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా మా జీవితాల్లో కలుగు చేసుకొని మేమున్న శ్రమల నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావడానికి మీకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు నాయన. దాన్ని బట్టి మేము వందనాలు చెప్తున్నాం. మేము అది రికగ్నైజ్ చేసి థ్యాంక్ఫుల్గా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.